చెప్పచ్చు. మొత్తానికైతే కేటీఆర్ విచారణను ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అగత్యం అయితే ఏర్పడింది. మరి కేటీఆర్ ఏం సమాధానం చెప్తాడని చూడాల్సి వచ్చింది. కేటీఆర్ కి అనుకూలంగా తీర్పు రాలేదు. అడ్వకేట్ అరుణ్ కుమార్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాడు. కేటీఆర్ పిటిషన్ డిస్మిస్ అయింది. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? లీగల్ గా ఎలాంటి విచారణ ఎదుర్కోవాలి కేటీఆర్? ఖచ్చితంగా ఏసీబీ ఈజ్ ఎంటైటిల్ టు అరెస్ట్ కేటీఆర్. ఎందుకంటే డిస్మిస్ అవ్వడం జరిగింది. కొద్దిసేపటి కింద ఆర్డర్ ప్రొనౌన్స్ చేయడం జరిగింది. దిస్ కేస్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ క్వాష్ ప్రొసీడింగ్స్. ఏదైనా చిన్న లూప్ హోల్ ఉంటే క్వాష్ ప్రొసీడింగ్స్ కి అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఎలాంటి లూప్ హోల్ లేదు కాబట్టి అవకాశం రాలేదు పిటిషనర్ కి. పిటిషనర్ ఈజ్ టు ప్రూవ్ హిస్ ఇన్నోసెన్స్ బిఫోర్ ద ఇన్వెస్టిగేటింగ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద హానరబుల్ ex-minister to approach the ACB and show your innocence before the ACB. అంటే మామూలుగా విచారణకి రాకుండా ఇవాళ హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూసిన పరిస్థితి. నిన్న కూడా లాయర్లను తనతో పాటు పంపించలేదని విచారణ తప్పించుకోవడానికి నానా హంగామా అయితే సృష్టించాడు. 100% అది నేను ఉదయం నుంచి నేను చెప్తున్నాను. ఒక సాకు క్రియేట్ చేసుకోవడానికి మాత్రమే. ఏసీబీ ఆఫీస్లో ఎంటర్ కాకముందే ప్రయర్ టు ది ఎంటర్ ఇన్ టు ద ఎరీనా ఎవరు చెప్పాల్సింది? ఏసీబీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐఓ కదా చెప్పాల్సింది. నేను అడ్వకేట్ని అలౌ చేస్తా చెయ్యను అని. మీరు ఏసీబీ ఆఫీస్లోకే వెళ్ళలేదు. ప్రొటెక్షన్ కొరకు వచ్చిన లా అండ్ ఆర్డర్కి వచ్చిన డిఎస్పీ గారిని మీరు థ్రెటన్ చేసి అట్లా ఎట్లా చేస్తావు నాకు అలౌ చేస్తేనే అంటే ఆయన కాదు కదా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. క్లియర్గా కనిపిస్తుంది అక్కడ ఏదో ఒక ఉద్దేశంతోనా, వెస్టెడ్ ఇంట్రెస్ట్తోనా, వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతోనా, ఒకవేళ ఏదైనా జరిగితే నన్ను మళ్ళీ రేపు కూడా పిలిచి అరెస్ట్ చేస్తారేమో అన్న అప్రహెన్షన్తోన కేటీఆర్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. 100% చెప్తున్నా పలాయన మంత్రం చిత్తగించిండు. బీయింగ్ ఎక్స్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్, హౌ హీఈస్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మీడియా అండ్ ఏసీబీ. ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండ్రు. ఎఫ్ఐఆర్ జరిగింది, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం పడ్డది. దాని తర్వాత జరిగిన 47 కోట్ల రూపాయలు మీ పార్టీకి ట్రాన్స్ఫర్ అయినాయి. గ్రీన్ కో కంపెనీ సిస్టర్ కన్సర్న్ అయిన ఎఫ్ఈఓ 3 రోజుల ముందు రిజిస్టర్ అయిన బుడ్డ కంపెనీ అది. దాని కొరకు మీరు 100 కోట్ల రూపాయలను మళ్ళా 3 సర్క్యూట్లు 4 సంవత్సరాల పాటు చెల్లించాలనుకున్నారు. 600 కోట్ల రూపాయలు ఏదైనా జరిగి తెలంగాణ ప్రజల అదృష్టం బాగలేకుండా టీఆర్ఎస్ వచ్చింటే 600 కోట్లు సమర్పయం అయిపోయేది. తెలంగాణ ప్రజల జాగీర్ ఇది. మీ అబ్బా జాగీర్ కాదు, మీ తాత జాగీర్. కూడా మెయిల్ ఐడి అంటే ఎన్ఫోర్స్మెంట్ మెయిల్ ఐడి కూడా ఇవాళ హైకోర్టులో విచారణ ఉంది, తీర్పు వచ్చే అవకాశం ఉందన్న యాంగిల్ ని కూడా క్రియేట్ చేస్తూ ఇవాళ కూడా విచారణకి హాజరు కాని పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్ గా ఇది అసలు ఇంటరిమ్ ప్రొటెక్షన్ కదా ఉన్నది. కేసు జడ్జిమెంట్ కాదు. కేసు జడ్జిమెంట్ అనేది డిఫరెంట్. ఈ కొట్టేస్తారా కొట్టేయరా. ఇంటరిమ్ ప్రొటెక్షన్ అప్ టు ఆర్డర్ ప్రొనౌన్స్ బై ది కన్సర్న్ కోర్ట్. అంతవరకే మీకు అరెస్ట్ మాత్రమే స్టే ఉంది కానీ కేసు మొత్తానికి స్టే అనేది లేదు కదా. డేవనే కోర్టు స్పష్టంగా చెప్పింది ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ అని స్పష్టంగా చెప్పిన తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఏసీబీ మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్లకుండా గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ నాకు అడ్వకేట్ కావాలా. ఎక్కడుంది? 41D సిఆర్పిసి క్లియర్ గా చెప్తుంది. వెన్ ఏ పర్సన్ ఈజ్ అరెస్టెడ్ హీ కెన్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎ అడ్వకేట్ టు మీట్ అంటే అర్థమైంది. ఫస్ట్ నువ్వు పోవాలా, నువ్వు మాట్లాడాలా, నీకు జరిగేది చెప్పుకోవాలి. చెప్పిన తర్వాత కదా నీకు అవకాశం వచ్చేది. అదేది లేకుండా ముందే నేను అడ్వకేట్ను తీసుకొని పోతా అంటే అడ్వకేట్ని కాదు కదా ఎంక్వైరీ చేయాల్సింది. అంటే వాదనలు రకరకాలుగా ఉన్నాయి. అంటే వీళ్ళ వాదనలు ఒకసారి, వాళ్ళ వాదనలు రెండు ఒకసారి చెప్పండి. ఏసీబీ క్లియర్ గా ఉంది. ఏసీబీ ముందే ఒక 2-3 నెలల నుంచి చెప్తా ఉన్నారు ఇక్కడ పొరపాటు జరిగిందని. ఒక పద్ధతి ప్రకారం పోవాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు కాబట్టి డెఫినెట్ గా ఆయన గవర్నర్ పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళినారు. గవర్నర్ దాదాపు 2-3 వారాల తర్వాత పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా. తర్వాత సుప్రీంకోర్టులో అఫిడవిట్ లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 47 కోట్ల రూపాయలు మీకు వెళ్ళినాయని క్లియర్ గా కనిపిస్తున్నప్పుడు ఇది క్విడ్ ప్రోకోనే కదా. ఖచ్చితంగా ఈ క్విడ్ ప్రోకోలో భాగంగా మీరు పొందిన ఆర్థిక లాభం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ డిస్బర్స్ చేసారు 55 కోట్ల రూపాయలు. ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు వై యు ఆర్ ట్రయింగ్ టు మ్యానిపులేట్ ద థింగ్స్? అదే విషయం మేమేం చేయలేదు, తప్పే చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు.
సో ఫర్దర్ గా 9వ తారీఖు రోజు విచారణకు మళ్ళీ రావాలని చెప్పి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఆ రోజు తప్పించుకోవడానికి అవకాశం ఏమైనా ఉంటుందా? విచారణకు రాకుండా రకరకాల కొర్రీలు పెట్టడం, సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఈ కేసులో? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఈ రోజు కూడా అరెస్ట్ చేసి లీగల్ గానే అంటే న్యాయస్థానాల పరిధిని బట్టే మనం మాట్లాడుకుందాం. రేపటి దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, నోటీస్ దాకా. ఎందుకంటే ప్రొటెక్షన్ పీరియడ్ లో ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది. స్ట్రైట్ అవే ఏసీబీ ఇస్ ఎంటైటిల్డ్, ఎందుకంటే ఆయన క్రిమినల్ పిటిషన్ కొట్టివేయబడ్డది కాబట్టి ఈ రోజు కస్టడీలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి సాధ్యాసాధ్యాలు కూడా ఉంటాయా? అంటే 9వ తారీఖు రోజు హాజరు కావాలని చెప్పి నిన్న ఏసీబీ నిన్న రాత్రి వెళ్లి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. నోటీసులకు విరుద్ధంగా కూడా ప్రవర్తించే అవకాశం ఉంటుంది కదా ఒక చట్ట పరిధిలో ఉన్న సంస్థ కూడా? అరెస్ట్ చేయొద్దన్నందుకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ అనేది లేదు, రమ్మని నోటీస్ ఇచ్చారు నిన్న. విచారణకి ఈ రోజు తీసుకోవచ్చు. ఎందుకంటే దెర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఫర్ కేటీఆర్ నౌ ఇట్ సెల్ఫ్. 9th అనేది ఒక డేట్ కావాలి. 9th ఉండొచ్చు, ఉన్నా వాళ్ళు అంటే ఎక్కడైనా తప్పించుకునే అవకాశాలు ఉన్నప్పుడు మాత్రం కేసు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే. సో మొత్తానికైతే మన ప్రతినిధి